వాళ్ళ మమ్మీ డాడీ మీకు దీంట్లో ఎవరు ఫేక్ అనిపిస్తుందంటే చూసేసి అనుకున్నా వీళ్ళు ఆడారా, వీళ్ళు గేమ్ ఆడారు అసలుకి అది ఇది అని. అప్పుడు నిజాలన్నీ ఒకటే సార్ తిన్నావా ఫుడ్ తిన్నా ఫుడ్ సాల్టేనా కదా తిన్నావా తినేద్దాం పవన్ ఉప్పేనా ఇది జరుగుతుంది. మీరు అడుగుతారు మరి ఉప్పులో కూడా తినేస్తారా? నేను ఈ గ్లాస్ తీసుకోవచ్చు కోసం దగ్గర ఉప్పు ఏదా ఇలా నిందో ఒకసారి వేసి ఇలా నిందో ఉప్పేదా ముక్కులో కొద్దిగా అట్లా అది స్ట్రాటజీ అది స్టార్ట్ అయింది తప్పు. నాకు ఇందాక జరిగిన ఇష్యూ వల్ల నాకు క్లియర్గా నేను కళ్ళు తెచ్చుకున్నది ఏంటంటే వామ్ కావాలని ఇన్వాల్వ్ చేసి కూడా బ్యాక్ చేస్తారా? సాల్ట్ బాబు and you say the fact. You tell the fact. Tell the fact. మళ్ళీ గారు అడిగారు చెప్పేద్దాం అని అడిగారు, కానీ నేను వద్దని చెప్పాను. నేను ఎందుకంటే ఈ మ్యాటర్ ఇంత పెద్దదో నాకు తెలియదు, అంతే కదా మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు తెలుసా అన్న, అంటే వాళ్ళకి చెప్తున్నప్పుడు నేను ఒక్క నిమిషం సో ఇఫ్ యూ ఆస్క్ మీ నెక్స్ట్ ఇది పట్టుకొని ఒక జరిగిన దాన్ని పట్టుకొని బ్లాక్ చేయడానికన్నా జస్ట్ లీవ్ ఇట్ టు వీకెండ్. ఓకే జరిగింది జరిగిపోయింది, జస్ట్ లెట్ ఇట్ బీ. వాళ్ళ టాపిక్ తీసుకొని వస్తే నేను మాట్లాడతా. బట్ ఆల్రెడీ నేను వాళ్ళు చెప్పాను నేను మాట్లాడాలనేసి, బట్ మాట్లాడేది లేదు వదిలేదామనేసి. తర్వాత ఒకవేళ వాళ్ళు వచ్చి లేదు మేము ఇలా పనిష్మెంట్ అనుకుంటున్నాం అన్నప్పుడు వెలిసి ఏంటనేది. దాని తర్వాత ఇంకా అదే కంటిన్యూ చేస్తున్నారంటే కూర్చోపెట్టి మాట్లాడదు. నా ప్రకారం ఏంటంటే అయిపోయిందని డ్రాక్ చేయడం వద్దు అనేది. అంటే వద్దున్న మాట్లాడేస్తున్నాను. చెప్పేద్దామమ్మా అని చెప్పినప్పుడు కూడా నువ్వు నాకు ఒక మాట సాయం చేయలేదు. నాకెక్కడో నేను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మార్నింగ్ నుంచి చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను. బర్త్డే అమ్మని తెచ్చుకున్నట్టు ఏమన్నా డల్లుకున్నారంటే అమ్మని మిస్ అవుతున్నాను అని చెప్పి నేను డల్లుకున్నా. అమ్మకి వెళ్ళి అమ్మ నువ్వు లేకపోయినా నా పక్కనే ఉన్నట్టున్నావు అని చెప్పి ఫీల్ అవ్వకని చెప్పి నేను అమ్మ ఆలోచనలో ఉన్నా. నా మైండే సరిగ్గా పనిచేయట్లా. ఇంత దీంట్లో కూడా తనకి చెప్పేద్దాంలే అమ్మ ఎందుకు వచ్చిందని అన్న అంటే ఏమైపోద్దంటే తను మాట్లాడిన విషయంలో కూడా మ్యాటర్ పెద్దది కాదులే అంటే నాకే అనిపించింది. ఇప్పుడు ఇప్పుడు కూడా మన టీం మెంబర్స్ కూడా టీం ఉంటే అది వచ్చి అందరికి చెప్పాలి. ఒక టీం no matter what I'll stick on to this and I'll fight for this. తమ్మి గారు ఓస్ మాట్లాడుతారు గుట్టుకొచ్చి మాట తప్పించడం కోసం టీని క్లబ్ చేసి మళ్ళీ మిమ్మల్ని అంటారు మీ గుడ్డు అని, మిమ్మల్ని మీ మీద బ్లేమ్ తోసేద్దామని. ఇలా చిన్నప్పుడు స్మార్ట్ గేమ్స్ చిన్నప్పటి నుంచే హ్యాండిల్ చేశారు. నాకు చుట్టుపక్కల ఉన్నారు డాడీ ఫ్రెండ్స్. ఏంటంటే కూడా అంత సీరియస్ ఉన్నాడు, తన ఎలా ఉన్నాడంటే అంత కోపం తగ్గించుకోమాట. మరి వాడంతే మీ డాడీ అన్నాడే మీకు అది ఇక్కడ నేను కూడా ఆయన అంతే అండి అంటే మరి కంటెస్టెంట్స్ అంటే మేము నేను అగ్ని పరీక్ష నుంచి కంటెస్టెంట్స్ అండి ఆయన అంతే. నేను ఇక్కడ గుర్తొచ్చేసి నేను అది ఎమోషన్ అవుతుందని ఇన్వాల్వ్ అవుతాను తప్ప నాకు ఎవరి మీద 100% వాళ్ళు టార్గెట్ చేస్తున్నప్పుడు కూడా నేను అక్కడ ఆ పొజిషన్ లో నించుని నేను ముందుకొచ్చి హరీష్ తోటి నేను మాట్లాడొద్దని చెప్పి వస్తుంటే ఇమాజిన్ ఆపేసి ఉంటుంది క్లియర్ గా. నేను ఎందుకు ఆపానంటే అది తన ఇండివిజువల్ నామినేషన్ తనే మాట్లాడుకోవాలి, మనందరం మాట్లాడితే అది గ్రూప్ డిస్కషన్ వచ్చేసాను. నేను ఎందుకంటే టీమ్ అని ఫీల్ అయ్యి ఇన్వాల్వ్ అవుతున్నాను తప్ప వేరేదేమీ నేను
వేరే ఆలోచన కానీ ఏమీ లేదు నాకు. జరిగిన దాంట్లో మన తప్పేంది ఏమైనా తప్ప అని అనట్లేదు, కానీ అది అలవాట్ల పొరపాటు అన్న నిజానికి. ఏంటి మనం తప్పే చేయడం అలవాట్లో పొరపాటు అంటే కవరింగ్ చేసుకోవడం అవుతుంది. లేదు లేదు లేదు. అది కాదు, చిన్న సింపుల్. ఫస్ట్ తెలిసింది తనకు కదా, ఎక్క తీసిన తర్వాత కన్ఫర్మేషన్ దీని ద్వారా నాకు తెలిసింది. లేదు ఇందాకనే అలా పెట్టినావు. తెలిసిన పర్సన్ దాన్ని ఎలా కాపాడుకోవాలి. కాదు, ఫస్ట్ మీకే తెలిసింది. తెలిసి నేను వచ్చి ఇలా ఏదో తింటున్నారు చెప్తావంటే చెప్తా నాకు కూడా ఇలా చూపించింది అని అంటే పిచ్చ తనకేమైనా అని ఇద్దరు ఒకేసారి మాట్లాడుకున్నాం. తర్వాత లేచి ఇది మాకు సంబంధం లేదు ఇది ఇంకా అనేసి లేచి ఇద్దరు కలిసి కుక్కీకి వెళ్ళాం. మీరు వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను అనేసి ప్లేట్ పట్టుకొని కూర్చున్నాం. తర్వాత లోపలికి వెళ్ళాక నేను మరి ఎలా వాళ్ళు అడుగుతాయని మీరు అన్నారు. నేనైతే ఇన్వాల్వ్ అవ్వాలనుకోవట్లేదు, జస్ట్ లైట్ ఇట్ బి అని నేను అన్నాను. తర్వాత మీరేమన్నారు? చెప్పేస్తాను కాదు, మనం కొంచెం అయ్యో నాకు దాని గురించి మర్చిపోయి ఇంత పేసివా సేమ్ అదే ఫుడ్ కదా, అదే ఫుడ్ కదా. నాకు ఎందుకు ఆవిడ కావాలని ఇన్వాల్వ్ చేస్తుందన్న అందరినీ. కావాలని ఆవిడ చేస్తుంది తప్పు, అందరినీ తప్పులు ఇరికించేస్తుంది. సర్లే పాపం అని అది ఉంటుంది కదా, అదొక్కటి అది మన పాపం అయిపోతుంది. అది అయినా నేను ఆ సెకండ్లో వచ్చేసి వెళ్ళిపోయి చెప్పేసిన నేను డైరెక్ట్ కన్ఫ్యూజన్ కదా. ఏం లేదు, ఉన్నది కానీ నాకు ఒక్కడు మాత్రం కావాలన్న. రాత్రి డిస్కషన్ అయింది, ఎప్పుడు ఎలా తెలిసింది నాకు అది కావాలి. నీకు ఎవరి మీద డౌట్ ఉంది రాత్రి డిస్కషన్ చెప్పు, ఎవరు లేదు మనం పోయి ఉన్నాం. నాకు సంజయ్ నగరే, ఒకవేళ సంజయ్ నగరే 100 జారు ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది. హరీష్ గారి దగ్గర హరీష్ గారు ఒక్కటే సంజయ్ నగర్తో మంచి వాళ్ళలాగా ఉంటా మన ఎన్ని లాగుతున్నారు అక్క. అదేమిటి ఇలా అది క్లారిటీ. టీంలో ఎవరు వీక్ గా ఉన్నారు, ఎవరు ఆపోజిట్ గా ఉన్నారు అనే వాళ్ళని మీకు ఇంకొక విషయం తెలుసా? మనం ఒక గ్రూప్గా మాట్లాడేటప్పుడు బయటకు వస్తారు, ఒకరికి వెళ్తారు, ఒకరికి వెళ్తారు. కానీ నేను ఎవరు మా టీం వాళ్ళు ఉండొచ్చు. 2 సాంబార్ ఒకటి, కర్రీ ఒకటి, ఆలు కర్రీ. నాకు వద్దబ్బా. తిన్నా మార్నింగ్ సార్ 4 డ్రెస్ పెట్టారు, ఆయన కోసం తిన్నా. సాంబార్ గిన్నెని తోమేనని రిక్వెస్ట్ చేసి బనానా ఇచ్చాను, తిన్నాను. ఇందాకలా కొన్నిసారి ప్రియ ఉంది లోపల కొన్ని గిన్నెని అది మన రీతి బాగోలేదు కదా అని హెల్ప్ చేయమన్నాను, చేశాను. చెప్తున్నారు ఇస్తారు మరి అన్ని. చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, బొట్టి మసాలా. అక్కడ మళ్ళీ ఇంకోసారి ఏదైనా రెక్టిఫై చేయడానికి మళ్ళీ టాస్క్ మూయడానికి ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ అవుతుంటుంది. కాబట్టి ఇది ఇంకా చాలా స్ట్రక్చర్డ్ అవుతుంది. 3 times తోమనికి వస్తారు, డన్. 3 times తోమనికి వస్తారు, డన్. 3 times ఉడవనికి వస్తారు, డన్. 3 times వాటర్ నింపుకొని వస్తారు, డన్. ఊకే అన్నిటికీ ఇది అవసరం లేదు, మనకే యాక్సెస్ ఉంటుంది. బ్యాటరీ కార్నర్ కేసు ఉంటుంది. బ్యాటరీ ఇంక్లూడింగ్ బ్యాటరీ అంటున్నారా? అంటే అన్న బ్యాటరీ మేము కార్నర్ కేసు 3 times అవుతుంది.